ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒకటి నట్స్ తినమని అందరు చెప్తారు. రైట్. చాలా మందికి నట్స్ పడవు. అవును. అప్పుడు ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? నట్స్ పడకపోతే ఏం చేయాలి? నట్స్ హెల్దీ. అవును. మీరు హాస్పిటల్ కైనా వెళ్ళండి, ఎవరైనా చూడడానికి అర్జెంట్ గా తెచ్చి బోల్డెన్ జీడిపప్పులు బాదం పప్పులు తెచ్చి ఇచ్చేస్తారు. నట్స్ నిజంగా అంత హెల్దీయా? గుడ్ మ్యామ్, గుడ్. బట్ మీరు అన్నట్టుగా డైజెషన్లో ప్రాబ్లం ఉంటుంది, వాతం పెరుగుతుంది కదా. పెరుగుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంది, మీకు ఎంత మోతాదులో అవసరం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి సోక్ చేసి తీసుకోవాలి. సోక్ చేసుకుంటే దానిలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ డెవలప్ అవుతాయి అందులో. అప్పుడు ఈజీ అవుతుంది. సరే మీకు సూట్ అవుతలేదు అంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది. మీరు యు ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ వాటర్ తీసుకుంటలేరు అంటే ఖచ్చితంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది నాన్ వెజ్జే కానివ్వండి, అది నట్సే కానివ్వండి, మీరు నార్మల్గా తిన్న ఫుడ్డే కానివ్వండి. బాడీ మనిషికి 75% వాటర్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది మనకి, మన ఒంట్లో. సో వాటర్తో పుష్ అవుట్ చేయాలి మనం. మన టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే వాటర్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యాక్టివిటీ మ్యామ్. మేము కూర్చొని ప్రోటీన్ తింటాము, మేము కూర్చొని నట్స్ తింటాము, నాన్ వెజ్ తింటాము, అరుగుతలేదు అంటే అరగదు మ్యామ్. ఎట్లా అరుగుతుంది? ఎట్టి పరిస్థితిలో అరగదు. అండ్ ఇంకోటి మైండ్ మ్యామ్. ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ కామ్ అండ్ కూల్ అండ్ హ్యాపీ. ఎంత స్ట్రెస్నైనా ఓవర్కమ్ చేసేది గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆటోమేటిక్ మనిషిలో స్ట్రెస్ తగ్గి ఎలాంటి డెసిజన్ అయినా స్ట్రాంగ్గా ఓన్గా తీసుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. సో ఇంత రిలేటెడ్ మనకు ఉంటుంది. సో అదంతా ఐసోలేషన్ లో ఏదో నట్స్ బోల్డ్ అని ఒక కేజీ బాదం పప్పు బోన్ చేసేసి నేను అర్జెంట్ గా ఇప్పుడు యంగ్ అయిపోతా, నాకు వైటమిన్ E వచ్చేస్తుంటే కుదరదు. అసలు అన్ని కలగలిసి ఉంటాయంట. 100%.